హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో మనము ఈరోజు క్లాస్లో గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఏపీ ఎకానమీలో సర్వీస్ సెక్టర్ అండ్ పాలసీలకు సంబంధించినటువంటి టాప్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుంటాము. ఇది క్లాస్ 8. సో ఓన్లీ 17 డేస్ మాత్రమే సమయం మిగిలి ఉంది మెయిన్స్కి. సో ఈ సందర్భంగా అందరికీ ఉత్తమంగా ప్రాక్టీస్ అనేది అందించేందుకు గాను ఆల్ గ్రాండ్ టెస్టులను మనము కంప్లీట్ చేసేయడం జరిగింది టార్గెట్ డేట్ కన్నా. ఫిబ్రవరి 11th అనుకున్నాం, బట్ ప్రాపర్ టైం అనేది ఆస్పిరెంట్స్కి ఇవ్వాలని చెప్పేసి 10 గ్రాండ్ టెస్టులని ఇప్పుడు అవైలబిలిటీలోకి తీసుకురావడం జరిగింది. అటెంప్ట్ చేయండి, రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు. అలాగే అనాలిసిస్ అయితే కన్ఫామ్గా చేసుకోండి. అందరికీ అందుబాటులో ఉండేందుకు గాను ప్రైజ్ని 249కి తీసుకురావడం జరిగింది. సో రిజిస్టర్ కాని వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకోండి అమ్యూజింగ్ స్టఫ్ యాప్ ద్వారా. 10 టెస్టులు అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రాపర్గా ప్లాన్ చేసుకుని అటెంప్ట్ చేసి అనాలిసిస్ చేసుకోండి. అలాగే కిషోర్ రెడ్డి రమణ సార్ ట్రిబుల్ పబ్లికేషన్స్ తరపున సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి 4 గ్రాండ్ టెస్టులు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. టెస్ట్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయి. 299కి వెంటనే రిజిస్టర్ చేసుకోగలరు. సో ఫస్ట్ క్వశ్చన్, 2023-24 స్థిర ధరల వద్ద సేవా రంగం ఉపరంగాలకు సంబంధించినటువంటి జీవీఏ అంచనాల గురించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 4 స్టేట్మెంట్స్. సో ఎక్కువ అనాలిసిస్ లేకుండా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము. 2022-23లో సేవా రంగం యొక్క జీవీఏ అనేది 2,75,000 కోట్లుగా ఉంటే 5.21 వృద్ధి రేటుతో 2023-24 సంవత్సరానికి గాను 2,90,360 కోట్లకు రావడం జరిగింది. ఇంకా ఉపరంగాల పారిగా చూస్తే కమ్యూనికేషన్ యొక్క జీవీఏ అనేది 11,000 కోట్లు ఉంటే 12.4 వృద్ధి రేటుతో 2023-24 గాను 12,461 కోట్లకు చేరింది. థర్డ్ వన్, వాణిజ్యము, హోటళ్ళు, రెస్టారెంట్ల యొక్క జీవీఏ అనేది 60,000 కోట్లు ఉంటే 3.43 వృద్ధి రేటుతో 2023-24 కాలానికి గాను 62,384 కోట్లకు చేరింది. లాస్ట్ స్టేట్మెంటు, రైల్వేల యొక్క జీవీఏ అనేది 5,222 కోట్లు ఉంటే 3.23 వృద్ధి రేటుతో 5,184 కోట్లకు చేరింది. పై స్టేట్మెంట్స్లో ఎన్ని సరైనవి అంటే అన్నీ కూడా సరైనవే. వెరీ వెరీ ఇంపార్టెంట్ సేవా రంగానికి సంబంధించి. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చినాక అనేక పాలసీలని ఇన్నోవేటివ్గా తీసుకురావడం జరిగింది. అందులో డేటా సెంటర్ పాలసీ 4.0 2024-29 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ పాలసీకి సంబంధించిన అంశాలను పరిగణించము. పాలసీ వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో 1 గిగావాట్ వరకు అదనపు డేటా సామర్థ్యాన్ని సాధించాలని పాలసీ లక్ష్యంగా పెట్టుకుంది. 1 గిగావాట్ అనేది ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నెక్స్ట్, 50 మెగావాట్లు లేదా 5,000 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రాజెక్టులకు భూమి, మౌలిక సదుపాయాలు, ట్రాన్స్మిషన్, వీలింగ్ ఛార్జీలు తదితర అంశాలతో కూడినటువంటి ప్రోత్సాహకాలను టైలర్ మేడ్ విధానంలో ప్రభుత్వం అందిస్తుంది. సి, ఆర్థిక ప్రోత్సాహాలుగా మూలధన వస్తువులపై 100% స్టేట్ జీఎస్టీ రియంబర్స్మెంటు, ప్లాంట్ మెషనరీ మీద 10% మూలధన సబ్సిడీ మరియు మొదటి అమ్మకం మీద 100% మినహాయింపు అనేది ప్రోత్సాహకంగా ఇచ్చారు డేటా సెంటర్ పాలసీ 4.0లో. నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంటు, దేశీయంగా డేటా సెంటర్ మార్కెట్ అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. 2023లో మార్కెట్ అనేది 37.95 కోట్లుగా ఉంటే 2032 నాటికి 96,000 కోట్లకు చేరే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. డిజిటలైజేషను, 5G నెట్వర్కు, క్లౌడ్ కంప్యూటింగు, మొబైలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక ద్వారా ప్రభుత్వం ప్రధాన రంగాలుగా వీటిని గుర్తించడం జరిగింది. పై స్టేట్మెంట్లలో సరైనవి ఏవి అని అనేది చూస్తే పైవన్నీ కూడా సరైనవే. 4th స్టేట్మెంట్లో చెప్పిన ప్రతి రంగం కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటు. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, డ్రోన్ పాలసీ. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ 2024-29కి సంబంధించిన క్రింది అంశాలను పరిగణించుము. డ్రోన్ టెక్నాలజీలో ఆవిష్కరణలు మరియు పురోగతిని ప్రదర్శించేందుకు డ్రోన్ పరిశ్రమకు కీలకమైన కార్యక్రమం భారత ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను నిర్వహించింది. నెక్స్ట్, డ్రోన్ తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగంలో ఏపీని గ్లోబల్ డ్రోన్ డెస్టినేషన్గా చేయాలనేటువంటి ప్రధాన లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ సంస్థ ఏపీ డ్రోన్ పాలసీని రూపొందించింది.
రాష్ట్ర డ్రోన్ పర్యావరణ వ్యవస్థలో 15,000 ప్రత్యక్ష ఉపాధి అంశాలను మరియు మరమ్మతి నిర్వహణ కో పైలట్ మరియు ఇతర లాజిస్టిక్ కార్యకలాపాల వంటి అదనంగా మరో 25,000 పరోక్ష ఉపాధిని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, డ్రోన్ రంగంలో రాష్ట్రము 1,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడము, డ్రోన్ మరియు దాని సంబంధిత వ్యవస్థ సేవల నుండి 3,000 కోట్ల ఆదాయాన్ని, డ్రోన్ ఎగుమతుల ద్వారా 1,000 కోట్ల విలువైన ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. పై స్టేట్మెంట్లలో సరైనవి ఎన్ని అంటే పైవన్నీ కూడా మనకి సరైనవే. పైవన్నీ కూడా సరైనవే. చాలా క్లియర్గా మనము వీటిని ఇవ్వడం జరిగిందండి. బాగా హెల్ప్ అవుతుంది మీకు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ముసాయిదా ఐటీ విధానం 2024-29 ఏపీ ఐటీ డ్రాఫ్ట్ పాలసీకి సంబంధించినటువంటి అంశాలను పరిగణించుము. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో ఐటీ రంగంలో 20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముసాయిదా ఐటీ పాలసీని సిద్ధం చేసింది. ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు వాటి యొక్క పెట్టుబడుల స్థాయిని బట్టి 3 కేటగిరీలుగా వర్గీకరించారు. ఎంఎస్ఎంఈ అయితే 50 కోట్ల లోపల, పెద్ద పరిశ్రమలు అయితే 50 నుంచి 100 కోట్లు, మెగా పరిశ్రమలు అయితే 100 కోట్ల పైన ప్రతిపాదకంగా ప్రోత్సాహకాలను అందించాలని ప్రతిపాదన చేశారు. ఐటీ కంపెనీలకు ప్రతిపాదించినటువంటి ప్రోత్సాహకాలు స్టాంపు డ్యూటీ మినహాయింపు, విద్యుత్ రాయితీ 3 నుంచి 5 ఏళ్ల పాటు, 5 ఏళ్ల పాటు విద్యుత్ యూనిట్కు రూపాయి రీఎంబర్స్మెంటు. నెక్స్ట్, ఐటీ పార్కులు మరియు స్పేస్ల కోసం ఖర్చుతో పెట్టుబడికి సంబంధించి మూలధన రాయితీ 50,000 నుంచి 1,00,000 స్క్వేర్ ఫీట్ స్థిర మూలధన పెట్టుబడితో 20% గరిష్టంగా 5 కోట్లు, 1,00,000 నుంచి 2,00,000 స్క్వేర్ ఫీట్ ఎఫ్సిఐలో 35% గరిష్టంగా 10 కోట్లు, 2,00,000 నుంచి 3,00,000 స్క్వేర్ ఫీట్ ఎఫ్సిఐ 30% గరిష్టంగా 30 కోట్ల నుంచి 50 కోట్లు. ఇదంతా కూడా ఇన్డెప్త్గా ఉంది. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని అనాలిసిస్ చేసుకోండి. వెరసి ఈ యొక్క ప్రశ్నకి పై స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. ఇక్కడ మనకి ట్రిక్కీగా ఎలా ఇస్తారంటే ఈ మూలధనానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్లో ఒకటి ఏదైనా రాంగ్ ఇచ్చి కరెక్ట్ చేయమనే అవకాశం ఉండొచ్చు. కాబట్టి గో త్రూ కంప్లీట్ పాలసీ. నెక్స్ట్, 5th క్వశ్చన్ 2023-24కు సంబంధించి జిఎస్టిపిలో సేవారంగం యొక్క వాటా వృద్ధి రేట్లకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించము. దాదాపు 12 క్వశ్చన్స్ దీంట్లో ఉంటాయి. మీకు చూస్తే స్థిర ధరల వద్ద 2,90,000 కోట్లు, ప్రస్తుత ధరల వద్ద జిఎస్టిపిలో వచ్చేసి 5,33,000, స్థిర ధరల వద్ద జీబీఏ వృద్ధి రేటు 5.21, ప్రస్తుత ధరల వద్ద 11.01. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఎన్ని సరైనవి అనేది మనం చూసినట్లయితే పైవన్నీ కూడా సరైనవే. పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, 2023-24 స్థిర ధరల వద్ద రాష్ట్ర సేవారంగము అనుబంధ రంగంలో అత్యధిక వాటా జీబీఏలో అత్యధిక వాటా కలిగినటువంటి ఉపరంగం ఏది? వర్తకము, హోటళ్ళు, రెస్టారెంట్లు. ఇది వచ్చేసి టాప్లో ఉంది. నెక్స్ట్, క్రింది జతలలో ఎన్ని సరిపోలలేదు? ఆంధ్రప్రదేశ్ ఫెర్టిలైజర్స్ తాడేపల్లి గుంటూరు, కోరమండల్ ఫెర్టిలైజర్స్ విశాఖపట్నము, కృష్ణా ఇండస్ట్రియల్ కార్పొరేషన్ నిడదవోలు, ఆంధ్ర షుగర్స్ ఫెర్టిలైజర్స్ తణుకు పశ్చిమ గోదావరి. ఎన్ని సరిపోలలేదంటే అన్నీ కూడా సరిపోలినాయి. తప్పున్న జతలేవి లేవు. ఈ క్రింది ఉన్న జతలలో ఎన్ని సరిపోలలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వర్జీనియా పొగాకు ఉత్పత్తికి చాలా ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశపు హవానా అని కూడా పిలుస్తారు. పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయం గల ప్రదేశము లాం, గుంటూరులోని లాం. కేంద్ర టొబాకో పరిశోధన కేంద్రం 1947 తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థకి దేశంలో 6 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో సరిపోలలేనిది ఏంటి అంటే ఏదీ లేదు. ఏదీ లేదు. అన్నీ సరైనవే. 2023-24 స్థిర ధరల వద్ద రాష్ట్ర సేవారంగం మరియు అనుబంధ రంగం జీవీఏలో అత్యల్ప వాటా కలిగినటువంటి ఉపరంగము రైల్వేలు. ఉపరంగము రైల్వేలు. నెక్స్ట్, సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ విధానానికి సంబంధించి 2024-29 పాలసీకి సంబంధించిన క్రింది అంశాలను పరిగణించుము. ఆంధ్రప్రదేశ్ను సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడికి పోటీ రాష్ట్రంగా ఉంచడమే లక్ష్యంగా చిప్లు, సెమీ కండక్టర్ల తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వము
కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. స్టేట్మెంట్ 2, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐసి, డిస్ట్రిక్ట్ సెమీకండక్టర్లు, ఆప్టో ఎలక్ట్రానిక్స్, సెన్సార్ల మార్కెట్ 2023లో అంతర్జాతీయంగా 1158 లక్షల కోట్లుగా ఉంది. ఇది వచ్చే దశాబ్ద కాలంలో 7,822 లక్షల కోట్లకు విస్తరించే అవకాశం ఉంది. అంటే ఈ రంగంలో 6.5% వృద్ధి రేటు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ విధానంలో భారత ప్రభుత్వం అందిస్తున్నటువంటి 50% మూలధన రాయితీతో పాటు తయారీదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 30% సబ్సిడీని అందిస్తుంది. విద్యుత్ రాయితీ పారిశ్రామిక పాలసీ నిబంధనల ప్రకారము అదనంగా యూనిట్కి ₹3 చొప్పున 5 ఏళ్ల పాటు రాయితీ ఇవ్వనుంది. సో ఆన్సర్ వచ్చేసి పై స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. బాగా గుర్తుపెట్టుకోండి, సెమీ కండక్టర్లు అనేటివి ఇండియాలో భూమిని ఏర్పాటు చేయబోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టుకి సంబంధించి సెమీ కండక్టర్ల మీద కంప్లీట్ అనాలిసిస్ అనేది ఈ వీడియో సందర్భంగా మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ 2023-24 ప్రస్తుత ధరల వద్ద సేవారంగం జీవీఏలో అత్యల్ప వాటా కలిగినటువంటి ఉపరంగము రైల్వేలు. వృద్ధి రేటు కావచ్చు ఏదైనా కానీ రైల్వేలు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐ&సి కమ్యూనికేషన్స్ రంగానికి సంబంధించినటువంటి నూతన ప్రాజెక్టులకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైన వాక్యం కనుక్కోండి. ఏయుఏ కేయుఏ సర్వీసెస్ పౌర కేంద్ర సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వ శాఖలకు ఆధార్ యూజర్ అథెంటికేషన్ సర్వీసులను అందించేందుకు యుఐడిఐ వ్యవస్థలో ఏయుఏ కేయుఏ సేవల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీస్ ఏపీటీఎస్ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఏపీ స్టేట్ పోర్టల్ రాష్ట్ర ప్రొఫైల్కి సంబంధించినటువంటి కంటెంట్ అనగా మన రాష్ట్ర చరిత్ర, భాష, సంస్కృతి మరియు జిల్లాలకు సంబంధించి, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి మండలి, శాసనసభ, శాసన మండలి, ప్రభుత్వ కార్యాలయము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఈవెంట్లకు సంబంధించి ఫోటోలో మార్చినప్పుడల్లా కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో రెండు కూడా సరైనవే. నెక్స్ట్ 2023-24 ఆర్థిక సర్వే ప్రకారము రాష్ట్రం మొత్తము విద్యుత్ స్థాపిత సామర్థ్యానికి సంబంధించి క్రింది అంశాలను పరిగణించుము. 2024 మార్చి 31 నాటికి ఏపీ జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యం అనేది 20,563 మెగావాట్లుగా ఉంది. మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యము 2023-24లో 732 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అనేది జత చేయబడింది, అంటే న్యూగా యాడ్ అయింది. థర్మలు, జల, సహజ వాయువు మరియు పునరుత్పాదిక శక్తి వనరుల నుండి రాష్ట్ర స్థాపిత సామర్థ్యము 27,329 మెగావాట్లు కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం అనేది 1,349 యూనిట్స్గా ఉంది. ఇంపార్టెంటు, పైవన్నీ కూడా సరైనవే. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక విద్యుత్ని వినియోగిస్తున్నటువంటి జిల్లా నెల్లూరు, తక్కువ వినియోగిస్తున్న జిల్లా శ్రీకాకుళము. సరికాని వాక్యం ఏది అంటే ఏదీ లేదు, ఎందుకంటే రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి సరైనవే. 2023-24 స్థిరధరల వద్ద రాష్ట్ర సేవారంగము మరియు అనుబంధ రంగాల జీవీఏలో అత్యధిక వృద్ధి రేటు కలిగినటువంటి ఉపరంగము స్థిరధరల వద్ద కమ్యూనికేషన్స్. సో మనకి 10 గ్రాండ్ టెస్ట్లు అనేటివి కంప్లీట్ అయ్యాయి కాబట్టి మీకు 17 డేస్లో ఉత్తమంగా రివిజన్ చేసేందుకు అవకాశం కలుగుతుంది. సో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఆఫర్ అనేది 249కి మీకు అవైలబిలిటీలో ఉంది. ఏపీ డ్రోన్ పాలసీలో తయారీ రంగంలో 1000 కోట్లకు పైగా పెట్టుబడులను సాధించే విధంగా పాలసీని రూపొందించారు. అయితే ఆర్థిక ప్రోత్సాహాలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించుము. డ్రోన్ తయారీలో పెట్టుబడులను పెట్టే సంస్థలకు విద్యుత్ వినియోగంలో ప్రభుత్వం రాయితీ కల్పిస్తుంది. విద్యుత్ వినియోగంపై యూనిట్కి రూపాయి రాయితీనిస్తూ సంవత్సరానికి లక్ష్యం మించకుండా 2 ఏళ్ల పాటు ప్రోత్సాహకము. ఇయర్ ఇంపార్టెంటు, రేట్ ఇంపార్టెంటు అండ్ పెట్టుబడి ఇంపార్టెంటు. స్టేట్మెంట్ 2, రాష్ట్రంలో తయారు చేయబడిన, విక్రయించబడిన మరియు నమోదు చేయబడిన తుది ఉత్పత్తుల అమ్మకంపై చెల్లించాల్సినటువంటి 100% నికర SGSTని వాణిజ్య ఉత్పత్తి తేదీ నుంచి 3 సంవత్సరాల కాలానికి తిరిగి చెల్లించబడుతుంది.
స్టార్టప్లు మరియు వ్యాపార నిర్వహణ వాస్తవ వ్యయంలో 100% లేదా గరిష్టంగా 5 లక్షల వరకు ఏది తక్కువైతే అది రీఎంబర్స్మెంట్ ప్రాతిపదికన తీసుకుంటారు. కొత్త తయారీ మరియు అసెంబ్లీ యూనిట్లు, రిమోట్ పైలట్ శిక్షణ సంస్థలు, పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాల స్థిర మూలధన పెట్టుబడిలో 20% రాయితీ గరిష్టంగా 5 కోట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. పై స్టేట్మెంట్స్లో సరైనవి పైవన్నీ. నెక్స్ట్, ఐటీ&సి కమ్యూనికేషన్స్ శాఖ నూతన ప్రాజెక్టులకు సంబంధించి కింది వానిలో సరికాని వాక్యము. ఈ ఆఫీస్ 2014 సంవత్సరంలో ఈ ఆఫీస్ ప్రారంభించబడింది. ఈ ఆఫీస్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పనితీరు మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తూ అంతర్ప్రభుత్వ మరియు అంతర్గత ప్రభుత్వ లావాదేవీలను మెరుగుపరచడం కోసం ఇది కృషి చేస్తుంది. నెక్స్ట్, ఓపెన్ గవర్నమెంట్ డేటా ఓజీడీ. ఇది ఒక పోర్టల్. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ డేటా చొరవ మద్దతు ఇవ్వడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగాలు లేదా సంస్థలు ప్రజా ఉపయోగం కోసం సేకరించిన డేటా సెట్లను, పత్రాలు, సేవలు, సాధనాలు, అప్లికేషన్లను ప్రచురించేందుకు ఈ పోర్టల్ అనేది ఉద్దేశించబడింది. సో 2 స్టేట్మెంట్స్ కూడా మనకి సరైనవే, అనగా ఆన్సర్ వచ్చేసి ఏదీ కాదు. క్రింది జతలలో ఎన్ని సరిపోలలేదు? ఏపీ సేతు అని మనము లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాం. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐ. ఈ అప్లికేషన్లో వేగంగా, పారదర్శకంగా, సురక్షితమైనటువంటి నమ్మదగిన సమాచారాన్ని ఆవిష్కరించుకేందుకు ఈ ఏపీఐ ప్లాట్ఫామ్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ప్రభుత్వ కార్యాలయాలకు, ఎంప్లాయీస్ అందరికీ కూడా డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, కలెక్టరేట్ అండ్ ప్రాంతీయంగా డివిజనల్ లెవెల్లో ఇవి, అలాగే గ్రామ వార్డు సచివాలయాలకు ప్రభుత్వం హాజరు కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్మెంట్ 3, పిఎం గతిశక్తి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో చేపట్టిన ఐటీ ప్రాజెక్టు. ఐటీఈసి విభాగము, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగము వివిధ శాఖల కోసం రాష్ట్ర రైట్ ఆఫ్ వే అప్లికేషన్ను గతిశక్తి సంచార్ పోర్టల్తో ఏకీకరణిస్తారు, ఇంటిగ్రేట్ చేస్తారనమాట. నెక్స్ట్, ప్రాజెక్ట్ 4G టవర్స్. ఆంధ్రప్రదేశ్లో యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ ప్రాజెక్ట్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు 4G మొబైల్ టవర్స్ను కనెక్టివిటీ అందజేయడం కోసం 3 ప్రాజెక్టుని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సో క్వశ్చన్స్ చాలా పెద్దగున్నాయని చెప్పి మీకు కూడా అనిపిస్తుంది కాబట్టి, కన్ఫామ్గా చదవడానికి కూడా టైం తీసుకుంటుంది కాబట్టి, దీన్ని నేను రేపు మీకు మన యొక్క అమ్యూజింగ్ స్టఫ్ యాప్లో ఫ్రీ మెటీరియల్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ముందు దీని యొక్క ఆన్సర్ చూద్దాము. సరిపోలని జతలంటూ ఏమీ లేవు, అన్నీ కూడా సరి అయిన జతలే. ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? తణుకు ఆంధ్ర చక్కెర కర్మాగారము. ఇక్కడి నుంచి మనకి అంతరిక్ష వాహనాలకు ఉపయోగపడేటువంటి ఇంధనం అనేది ఉత్పత్తి అవుతుంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తిలో అతిపెద్ద పంచదార కర్మాగారము కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో ఉంది, కేపీసీ లిమిటెడ్. సో 2 కూడా సరైనవే. నెక్స్ట్, 2023-24 ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర సేవారంగం, అనుబంధ రంగాల జీవీఏలో అత్యధిక వాటా కలిగినటువంటిది స్థిరాస్తి రంగము. ఇది వచ్చేసి మనకి టోటల్ క్లాసెస్ ఈరోజుతో అయిపోయాయి. సో కంప్లీట్గా మీరు అగ్రికల్చరు, ఇండస్ట్రియల్, సర్వీస్ అనేది చూశారు కాబట్టి వాటిని ఒకసారి సర్వే అండ్ బడ్జెట్ పరంగా ఒకసారి గోత్రూ వెళ్ళండి. సో మీకు ఉత్తమమైనటువంటి రివిజన్ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకోండి. రోజుకి మినిమము 16 అవర్స్ ఎడ్యుకేషన్ అనేది మీకు మచ్ నీడెడ్. సో మినీ మాక్ టెస్టులు ప్లాన్ చేస్తున్నాం, బట్ మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డెస్పరేట్గా ఖచ్చితంగా మినీ మాక్ టెస్టులు రోజుకి ఒక 40 క్వశ్చన్స్ యూట్యూబ్ వేదికగా కానీ అవసరమని అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. డ్యామ్ షూర్గా మనం ప్లాన్ చేద్దాము. సో 10 గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరైనా రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ప్రైస్ అనేది మనము 50 రూపీస్ డిస్కౌంట్తో 249కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా అమ్యూజింగ్ స్టఫ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోండి. అలాగే RRRకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు కూడా కంప్లీట్ అయ్యడం జరిగింది.
సో డిస్క్రిప్షన్‌లోనే టెలిగ్రామ్ లింక్ ఉంది. మీరు డిస్క్రిప్షన్‌లోని లింక్ ద్వారా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ.